హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ ముద్రగడ్డ పద్మనాభం మళ్ళీ పిచ్చిలేసి ఏదో మాట్లాడుతున్నాడు, ఏంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే నీ ముగ్గురు బాలను తీసుకొచ్చి పరిచయం చేయి. ముద్రగడ్డ పద్మనాభం నీకేం పరిచయం, నీకేం పని వాళ్ళతో, నీకు అర్థం కాదు. ఒక హుందాగా మాట్లాడడం రాదా పద్మనాభం నిన్ను అని జనాలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్తాను, చూద్దాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ్డ పద్మనాభం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తన నటన సినిమాల్లో చూపించాలని, రాజకీయాల్లో కాదని తెలిపారు. సినిమాల్లో చూపించాలి, నటనలో కాదని ముద్రగడ్డ తెలిపారు. పైకి తనపై ప్రేమ ఉన్నట్లు నటించాల్సిన అవసరం లేదని, తను ఏనాడు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదని తెలిపారు. నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నావు. మీరు ఎప్పుడేం అనలేదు, బట్ ఇప్పుడు అంటున్నావు. మీరు ఎప్పుడేం అనుకోదలుచుకోలేదు, కానీ ఇప్పుడు అనుకుంటున్నావు. గతంలో అనుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నీ బుర్ర ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంట్లో ఉన్న తనను పవన్ రోడ్డు మీకు లాగారని, హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో చిచ్చు పెట్టాలని, ముద్రగడ్డ కూతురు అని తన కుమార్తె అంతా పరిచయం చేశారని, పవన్ కూడా వదిలేసిన ఇద్దరు భార్యలను ఇప్పుడు కలుస్తున్నారా ఏంటి? ఇప్పుడు కలిసి ఉన్న మూడో భార్యని అందరికి ఎందుకు పరిచయం చేయడం లేదు? నీకు ఎందుకే వాళ్ళ భార్యలతో నీకేం పని? ముద్రగడ్డ పద్మనాభం నేను స్ట్రైట్ గా సూటిగా అడుగుతున్నాను, దీనికి సమాధానం చెప్పు. అసలు వాళ్ళ భార్యలతో నీకేం పని? ఉందాగా మాట్లాడడం రాదా నీకు? ఒక వయసు రీత్యా పెద్ద రీత్యా గౌరవం ఇచ్చి మాట్లాడదామని ఎక్కడ ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవట్లేదు. ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిలు ఎందుకు పరిచయం చేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీహారిక అప్పుడు ఎప్పుడో దొరికింది, ఏమో వాళ్ళ వ్యక్తిగతాలు అవన్నీ. రాజకీయాలకు ఇంకప్ ఏంటి? ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదని, పైకి తన మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నారని మొత్తానికి ఈ మహానుభావుడు ముద్రగడ్డ పద్మనాభం తెలిపారు. ఇదిగోండి ఏవో మాట్లాడుతున్నాడు పాపం మనోడు. ఇదిగోండి చూద్దాం, ఈ బాధ ఏంటో చూద్దాం. మాట్లాడండి. ఎందుకు చెప్పుకోవాలా? ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్దుగా భద్రామ కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్దుగా భద్రామ కూతురు కాదే, ముద్దుగా భద్రామ ఇంటి పేరు లేదే అమ్మాయికి. మా పేరు మీ దయస్లో ఉపయోగిస్తావా? పద్ధత ఎవరు అడుగుతాను. ఇంకోటి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నా సిగ్గు అనిపించట్లేదు ముద్రగడ్డ పద్మనాభం. ఓకే, మీ ఇద్దరు భార్య కూడా పరిచయం చేయొచ్చు కదా, పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా, దిగుచ్చి పరిచయం చేయి. మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదురు లోకువా నీకేనా పని ఉందా వాళ్ళతో? అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వాళ్ళు డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం గురించి మాట్లాడుతున్నాను. నీకు సంస్కారమే లేదు, అసలు మనిషివే కాదు. అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టుకుపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా నీకు? మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక నువ్వేం అనలేదులే. మొత్తానికి చూసాక ముద్రగడ్డ పద్మనాభం ఎలా మాట్లాడుతున్నాడో పిచ్చారని నేను చెప్తాను. హుందాగా ధైర్యంగా మంచిగా మాట్లాడాలి, అయితే కావు వరకు చెప్తున్నాను. ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ ఉంటాయి, నువ్వు దాన్ని బయటికి రాగి రాజకీయం చేయడం సమంజసం అయితే కాదని భావిస్తున్నాను. దొరికితే మాత్రం జనాలు రాడిచ్చు కొడతారు, జాగ్రత్తగా ఉంది. అస్మత్ ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఎవరికి వత్తాసు పలకట్లేదు, అలానే మీకేమీ నేను తిట్టట్లేదు, జస్ట్ వాస్తవం జనాలకు చెప్తున్నాను. ముద్రగడ్డ పద్మనాభం గారు, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చెప్తున్నానంటే, దయచేసి ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి, హుందాగా మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. చూద్దాం మీ భవిష్యత్తు ఎలా ఉంటున్నావు. కిల్లంపూడి ప్రజలు, నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, కాపు కులస్తులు మీకు ఏ విధంగా పట్టం కట్టి మీకు రానున్న రోజుల్లో తగిన రీచ్ల బుద్ధి ఎలా చెప్తారో లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాడు ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.